ఏపీని దడపుట్టిస్తోన్న తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారింది. రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా ఛత్తీస్గఢ్ వైపు వాయుగుండం పయనిస్తోంది. వచ్చే 24 గంటల్లో ఏపీలో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో ఏపీలో 2 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండ ప్రభావంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది. ప్రస్తుతం ఇది బలహీనపడి వాయుగుండంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తుంది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. అయితే దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే గాలుల వేగం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం మొత్తం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలను చిగురుటాకులా వణికించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 3 రోజుల పాటు ఎడతెరపు లేకోకుండా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖ జిల్లాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలు సైతం కూడా ఈ తీవ్ర వాయుగుండం ప్రభావానికి ఎఫెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 12,500 ఏదైతే కొండవాళ్ళు ప్రాంత ప్రజలను అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ ముప్పు ముంగిట్లో ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి సహాయక చర్యలు, ఈ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాబోయే కాలంలో కూడా తుఫానుల సీజన్ ఉంది కాబట్టి వాటికి రక్షణ చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా దాదాపుగా కొండవాళ్ళ ప్రాంతాల్లో అంతా కూడా నివసిస్తూ ఉన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రమాదకర స్థితిలో ఉన్నాయనే దాని మీద అధికారులంతా కూడా పరిశీలించారు. ఈ నేపథ్యంలో 12,500 మంది వరకు కూడా ఈ కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వాళ్ళైతే గుర్తించడం జరిగింది. ఇక అనకాపల్లి జిల్లాకు చూసుకున్నట్లయితే కనుక కాజ్వేలు, అలాగే వంతెనల మీద ఈ ఏదైతే తీవ్ర వర్ష కారణంగా మొత్తం వాగులు, వంకలనే పొంగు పొర్లుతున్నాయి. అదే విధంగా నదుల మీద ఈ వరద నీరు అనేది ప్రవహిస్తూ ఉంది. దాదాపు 3,500 హెక్టార్లు వివిధ పంటలు, ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగే రైతులంతా కూడా తీవ్రంగా నష్టపోయారు. రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా రాకపోకలు అనేవి కొన్ని రూట్లలో సైతం కూడా నిషేధించారు. ఆర్టీసీ బస్సులు సైతం కూడా ఆ రూట్లో తిరిగేందుకు కూడా అవకాశం లేదు. అంతలాగా ఈ వర్షపాతం అనేది చాలా ఎక్కువగా నమోదైంది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైందనే చెప్పుకోవాలి. తీవ్ర ప్రభావం అయితే ఈ తీవ్ర వాయుగుండ ప్రభావం అల్లూరు జిల్లా మీద విపరీతంగా చూపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ గాలికొండ పంచాయతీ పరిధిలో చూసుకున్నట్లయితే కనుక కొండ చర్యలు విరిగిపడే, ఏదైతే కేరళలో ఏ విధంగా వాయనాడుకి సంబంధించి ఏ విధంగా అయితే బురదతో కూడిన ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయో సేమ్ అదే విధంగా అక్కడ సైతం కూడా గాలికొండ గూడెం కొత్త వీధి పంచాయతీలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ సైతం కూడా ఇదే విధంగా కొండ చర్యలు అనేవి విరిగిపడినాయి. ఈ నేపథ్యంలో కొర్రా కుమారి అనే ఒక మహిళ సైతం కూడా మృతి చెందింది. దాదాపుగా 3 తీవ్ర గాయాలు పాలయ్యడం జరిగింది. అక్కడ ఉన్న సహాయక చర్యలు చేపట్టేందుకు సైతం కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కాస్త అక్కడ ఎక్కువగా కొండవాళ్ళ ప్రాంతం కాబట్టి అక్కడికి వెళ్లేందుకు సైతం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇక వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఉండటంతో దాదాపుగా గ్రామాలన్నిటికీ కూడా రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అందరూ కూడా రాకపోకలు సాగించే ప్రక్రియ చేస్తూ ఉంటారు. నిత్యావసర సరుకులు అయితేనేమి కానీ, ఇతర వైద్యానికి సంబంధించి అయితేనే కానీ ఇతర అవసరాల కోసం ఈ వాగుల్ని దాటే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అంత ఉధృతంగా ఈ వాగులు, వంకలు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ
ఉన్న రాకపోకలను మొత్తం కూడా ఆ అధికారులంతా కూడా నిషేధించారు. అలాగే ఘాట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఘాట్ రోడ్లో రాకపోకలు సైతం కూడా నిషేధించడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక కొండలన్నీ కూడా నాని ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న మట్టి పిలకలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా కిందకు జారుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొండ చర్యలు సైతం కూడా విరిగిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిలన్నింటినీ సైతం కూడా పరిశీలించిన తరువాతే ఈ రాకపోకలు అనేవి అన్నింటిని కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు కూడా ఎవరు రాకపోకలు కొనసాగించొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు అనేవి జారీ చేశారు. అంతేకాకుండా ఎవరికి ఏ సహాయం అయినా కానీ అంటే అత్యవసర సమయంలో ఎవరికి ఏదన్నా హెల్ప్ కావాలంటే కలెక్టరేట్ ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కనుక ఫోన్ చేసినట్లయితే ఆయా మండల అధికారులకు అలర్ట్లు జారీ చేస్తాము. ఆ మండల అధికారులు సైతం కూడా సిద్ధంగా ఉంచారు కాబట్టి ఆ మండల అధికారులు సైతం కూడా వెంటనే స్పందించి వారికి సహాయక చర్యలు చేసేందుకు వీలుంటుందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 3 జిల్లాలకు సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే జలాశయాలు మొత్తం కూడా నిండుకుండలా దర్శనమిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా పూర్తిగా ఏదైతే నీటి మట్టాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా దానికి రీచ్ అయిపోయినాయి. ఈ నేపథ్యంలోనే ఆ జలాశయాలకు సంబంధించి కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైనా ఎక్కువగా నిండిపోయినట్లయితే కనుక ప్రమాదకర స్థాయికి నీటి మట్టాలు కనుక చేరుకున్నట్లయితే కనుక ఆ నీటిని దిగువకు విడుదల చేసేందుకు సైతం కూడా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ గేట్లు ఎత్తివేస్తే కనుక ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ముంపు ప్రాంతాలను సైతం కూడా ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ 24 గంటల వరకు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఈ వాగులు వంకలు పొంగిపొర్లుతూ ఉన్న రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో కాస్త ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇటు అన్ని చోట్ల కూడా ఏదైతే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అన్ని జిల్లాల్లో సైతం కూడా ఈ వాగులు వంకలు అనేవి పొంగిపొర్లుతున్నాయి. నదుల్లో సైతం కూడా నీటి మట్టాలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎగువను కురిసిన వర్షాల కారణంగా నీటి మట్టాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సైతం కూడా అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు చెప్తూ ఉన్నారు. రైట్ జార్జ్.